ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభం గారు చాలా ఘాటైన లేఖ రాశారు. ఆ పెద్ద మనిషి మొదలు పెట్టడమే మోసాల ముఖ్యమంత్రి, అబద్ధాల చక్రవర్తి చంద్రబాబు నాయుడు గారికి ముద్రగడ పద్మనాభరెడ్డి నమస్కారములు. అధికార దాహం తీర్చుకోవడం కోసం సూపర్ 6 హామీల తుఫాను సృష్టించి అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీలాంటి సీనియర్ రాజకీయవేత్తకు తగునా? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ 6 హామీల గురించి తలచుకుంటే భయం వేస్తుందని సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటి. వీటిని అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాలన్న సంగతి మీకు తెలియదా? తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారు? మీరిచ్చిన అబద్ధాల హామీలు అమలు అయితే పేద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని అందరూ అనుకున్నారే, వారికి ఆనందం లేకుండా, అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మరల్చడానికి మీరు ప్రక్కచూపులు తిరుపతి ప్రసాదం పైన, రెడ్ బుక్ పైన, అరాచకం పైన, సోషల్ మీడియా అరెస్ట్ల పైన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి హామీలు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య. బాబుగారు, ఎప్పుడైనా తమ రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా? ఈ మధ్య రోడ్లు వేయడానికి నిధులు లేవని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రికల్లో చూశాను. రోడ్ల మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవీ ట్యాక్స్ రూపంలో కడుతున్నారు. మరలా మీరు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో తోలు తీసే టోల్ ట్యాక్స్ కట్టించుకోవడం న్యాయం అంటారా? బాబుగారు, ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులను, మిగిలిన సగం ప్రముఖ వ్యాపారస్తులను చేర్చుకొని జిల్లాల అభివృద్ధి వారికి అప్పచెప్పి తోలు తీసే ట్యాక్సులు లేకుండా చేస్తే మంచిది. వావ్, చాలా ఘాటైన సలహా. సగం మంది రాజకీయ నాయకులు, సగం వ్యాపారస్తులను చేర్చుకొని ఒక్క వ్యాపారస్తులకు ఒక జిల్లా ఇచ్చేయాలట. అలా చేయండి, మంచిగా ఉంటుంది. మరియు ముఖ్యమంత్రి పీఠం కూడా సగం ప్రైవేటు, సగం పబ్లిక్ అట. వామ్మో, ఇలా చేయండి, మీ పేరు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారని సలహా ఇచ్చారు. అయ్యా, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అప్పట్లో 70 మంది గౌరవ శాసనసభ్యులు రాజీనామా చేయడం, అమృతరావు గారు అమర నిరాహార దీక్ష చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి ప్లాంట్ ఒప్పందం జరిగింది. అలాగే తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని తమ భూములు తక్కువ ధరకు ఇవ్వడం జరిగింది. అంత కష్టపడి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం అడ్డుకోకపోవడం చాలా అన్యాయం. ఉద్యోగాల కోసం తప్పించే యువత కోసం, ప్రత్యేక హోదా కోసం ప్రయత్నం చేయకపోవడం అన్యాయం. సూపర్ 6 హామీలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అవ్వకుండా కాపాడండి. ప్రత్యేక హోదా అమలుకు కృషి చేయండి. కానీ అమాయకులను జైలులో పెట్టి కొట్టించడం మంచిది కాదు. ముద్రగడ పద్మనాభ రెడ్డి అని చెప్పి తాను రాసినటువంటి లేఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి.